అందరికీ నమస్కారం. తరతరాల వంటలు కార్యక్రమానికి స్వాగతం. తరతరాల వంటలు ఆనాటి వంటల్ని ఎప్పుడూ కూడా మీకు చాలా రుచికరంగా అండ్ చాలా ఫాస్ట్గా చేసి చూపిస్తున్నాం కదా. సో ఈరోజు వచ్చేసి రోటి పచ్చడి, మామిడికాయ తురుము రోటి పచ్చడి ఈరోజు మనం చేసుకోబోతున్నాం. మరి దానికి కావాల్సిన ఆహార పదార్థాలు ఏంటో చూసేయండి. మామిడికాయలు, ఇంగువ, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు, మెంతులు, నూనె. మామిడికాయ తురుము పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా. సో ఇప్పుడు మామిడికాయల్ని ఈ విధంగా మనం తురుము పెట్టుకోవాలండి. సో ఈ విధంగా సన్నగా తురుము పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ వెలిగించాలి. అండ్ ఎండుమిర్చి మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ముందుగా ఈ తొడుములు ఉన్నాయి కదా, ఈ తొడుములు తీసేసుకోవాలి. మనం కేవలం ఎండుమిర్చితోనే మనం కారం వేస్తున్నాం కాబట్టి దాదాపు 10 నుంచి 12 ఎండుమిర్చి సరిపోతుంది మనకి. అండ్ కారం ఎక్కువ తినేవాళ్ళు అంటే పచ్చి మామిడికాయ వేస్తున్నాం కదా, మామిడికాయ బాగా పుల్లగా ఉంది అంటే కనుక సో కారాన్ని కొంచెం ఇంకెక్కువ యాడ్ చేసుకోండి. నార్మల్ పులుపు ఉంది అంటే కనుక మనకి 10 నుంచి 12 సరిపోతాయి. సో మనకి కడాయి వేడెక్కిపోయింది. అండ్ ఆయిల్ వేసుకుందాం. అండ్ ఇందులో మనం ఫస్ట్గా మెంతులు యాడ్ చేసుకుందాం. ఒక చిటికెడు మెంతులు సరిపోతాయండి. తర్వాత ఒక స్పూను జీలకర్ర, అండ్ ఇది కొంచెం వేడైపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఎండుమిర్చి యాడ్ చేసుకుందాం. ఫ్రై చేసుకోవాలి, దూరగా వేగిపోవాలి ఎండుమిర్చి మనకి. ఓకే, నేను దాదాపు ఒక 15 నుంచి 20 ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను. ఎందుకు అంటే నేను తీసుకున్న ఇప్పుడు మామిడికాయ అది బాగా అంటే బాగా పుల్లగా ఉందన్నమాట. సో కారం కొంచెం ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి నేను ఎండుమిర్చి కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. పులుపుదనం తక్కువ ఉంది అని అనుకుంటే కనుక మామిడికాయ సో కొంచెం 10 నుంచి 12 ఎండుమిర్చి తీసుకుంటే సరిపోతుంది మనకి. సో ఫైనల్గా మనకి మెంతులు వేగిపోయిన తర్వాత మనం జీలకర్ర వేసి, జీలకర్ర వేగిన తర్వాత మనం ఎండుమిర్చి కూడా వేయాలి. ఎండుమిర్చి బాగా వేగిపోయిన తర్వాత అప్పుడు మనం రోట్లో వేసుకొని దంచుకోవాలి. ఇవి దూరగా వేగిపోతే మనకి దంచడానికి చాలా ఈజీ, అంటే తొందరగా పొడి అయిపోతుంది అనమాట. చాలామందికి కూడా రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం అండి. అండ్ ఈవెన్ నాకు కూడా చాలా ఇష్టము, అండ్ మీకు కూడా బాగా ఇష్టం అని. ఒక్కొక్కరు ఒక్కొక్క రోటి పచ్చడి చాలా ఇష్టపడుతూ ఉంటారు. కానీ సీజనల్ వారీగా వచ్చే ఈ మామిడికాయ పచ్చడి అంటే ఎవ్వరికి ఇష్టం లేని వాళ్ళైతే ఉండరండి. సో డిఫరెంట్ తయారు చేసుకుంటూ ఉంటాము, చాలా రకాలు తయారు చేసుకుంటూ ఉంటాం అనమాట. మామిడికాయ ఒక్కటి ఉంటే చాలు ఎన్నో రకాలు తయారు చేసుకోవచ్చు. సో ఫైనల్గా మనకి ఎండుమిర్చి రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. చూస్తున్నారు కదా, దూరగా వేగిపోయినాయి. సో ఈ విధంగా వేగిపోతే మనకు సరిపోతుంది. సో ఎండుమిర్చి, జీలకర్ర, మెంతులు వేగిపోయాయి. ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్నాం కదా ఈ మామిడికాయ, ఇది కూడా సో ఆల్రెడీ ఫస్ట్ మనం ఇవి దంచుకొని మెత్తగా దంచేసుకున్న తర్వాత ఈ మామిడికాయ తురుము కూడా వేసుకొని రోట్లో పచ్చడి దంచుకోవాలి. సో మనం దంచేసుకుందాం. రైట్, మనకి అన్నీ రెడీ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం రోట్లో వేసుకొని దంచుకోవడమే. ఎండుమిర్చి, జీలకర్ర, మెంతులు వేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా, ఇది ఇప్పుడు మనం దంచుకోవాలి. ఓకే, మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దంచేసుకుందాం. మనకి ఎండుమిర్చి బాగా వేగింది అంటే సౌండ్ ఇలా వస్తుందండి. సో ఇవి ఇంకా ఫాస్ట్గా మెత్తగా తొందరగా అవ్వాలి అంటే మనం కొంచెం క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ గరుకుతనానికి తొందరగా మనకి మెత్తగా అయిపోతుంది. అండ్ సాల్ట్ మనం నార్మల్ సాల్ట్ కాదు, ఇది గళ్ళుప్పు, అంటే క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం కదా. సో సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోండి, ఇది తొందరగా ఎక్కువైపోతుంది అనమాట. మెత్తగా దంచుకోవాలి.
చూసారా సాల్ట్ వేయగానే ఎంత తొందరగా మెత్తగా అయిపోయిందో. బాగా వేగాయి కదా మనకి ఎండుమిర్చి కూడా, అందుకే ఫాస్ట్గా మెత్తగా అయిపోయింది. కొంచెం ఓకే. సో మెత్తగా అయిపోయినాయి మనకి ఎండుమిర్చి. ఇప్పుడు మనం ఇందులో మామిడికాయ తురుము వేసుకోవాలి. ఎక్కువగా ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదండి, మనకి ఎక్కువ బలంగా రుబ్బాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనకి తురుము కదా ఇది, సో కొంచెం రుబ్బితే సరిపోతుంది. ఓకే, మనకి రెడీ అయిపోయింది. ఇక మనం బౌల్లోకి తీసేసుకొని తాలింపు వేసుకోండి. ఓకే, పచ్చడి బౌల్లోకి తీసేసుకున్నాం కదా. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. తాలింపు వేసుకున్నాక మనకి పచ్చి మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయినట్టే. మామిడికాయ తురుము పచ్చడి ఆల్రెడీ రోట్లో నూరు పెట్టుకున్నాం కదా మనం. ఇప్పుడు మనం దీనికి తాలింపు వేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. ఇందాక కడాయి ఏదైతే పెట్టుకున్నామో దాంట్లో పెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని మెంతులు, చిటికెడు మెంతులు, అండ్ నెక్స్ట్ ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూను ఆవాలు, ఇది వేగిపోవాలి. వేగిపోయిన తర్వాత మనం తొడిమెలు తీసుకున్న ఎండుమిర్చి వేసుకుందాం. ఒక 3 సరిపోతాయి. ఒక 3 నుంచి 4 సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ కడిగి పెట్టుకున్న కరివేపాకు, ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చండి, ఆప్షనల్ అది. సో ఎండుమిర్చి బాగా వేగిపోయిన తర్వాత అప్పుడు మనం తాలింపులో పచ్చడి వేసేసుకోవాలి.
మనకి తాలింపు వేగిపోయింది కదా. సో ఏదైతే రోట్లో మనం నూరు పెట్టుకున్నామో మామిడికాయ తురుముని ఇందులో వేసేసుకోవాలి. ఇది దాదాపు వారం రోజుల పాటు నిల్వ ఉంటుందండి పచ్చడి. చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే వారం రోజుల పాటు తినొచ్చు. ఇంకా కొంతమందికి పచ్చడి అనగానే నూనె బాగా పైకి తేలితే కొంచెం వాళ్ళు తినడానికి బాగా ఇష్టపడుతూ ఉంటారు. సో ఇంకా నూనె కావాలనుకుంటే కనుక మీరు యాడ్ చేసుకోవచ్చు. యా, రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. సో పచ్చి మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయింది. రోటి పచ్చడి అనమాట. సో బౌల్లోకి తీసేసుకుందాం. చాలా టేస్టీ అండ్ స్మెల్ మాత్రం బాగా వస్తుందో అరోమా. సో మనం తాలింపులో వేసాం కదా, సో దానికి గుప్పున వాసన వస్తుంది అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను, సరిపోయిందా లేదా అని. పుల్లగా చక్కగా కారంగా చాలా టేస్టీగా ఉంది. అండ్ నేను తీసుకున్న మామిడికాయలు చాలా పుల్లని మామిడికాయలు అండి. అలా పుల్లని మామిడికాయలు తీసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో అలా చూసుకొని తీసుకోండి. అండ్ మామిడికాయ తురుము పచ్చడి, రోటి పచ్చడి చాలా బాగా రెడీ అయిపోయింది. అండ్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి.